చందమామ కథ. కుంభన్న నిద్ర. ఒక ఊళ్ళో గురవయ్య గురవమ్మ అనే దంపతులున్నారు. వాళ్ళకి లేక లేక ఒక మగబిడ్డ కలిగాడు. ఆ బిడ్డ పుట్టాక ఉంగా అని ఏడవలేదు, కళ్ళు విప్పలేదు. కంగారు పడి మంత్రసాని గిల్లినా కొంచెం కదిలాడు తప్ప ఏడవలేదు. పాలు పట్టించబోతే మాత్రం నోరు తెరుస్తున్నాడు. అలా వారం రోజులు గడిచాక వాళ్ళింటికో సాధువు వచ్చాడు. గురవయ్య ఆయనకి విషయం చెప్పి బాధపడ్డాడు. సాధువు గురవయ్యను పిల్లవాడు పుట్టిన సమయం, నక్షత్రం అడిగి తెలుసుకుని ఏవో లెక్కలు వేసి ఆశ్చర్యంగా, ఆహా అదన్నమాట సంగతి అని ఒక్క క్షణం ఆగి, గురవయ్య, నువ్వంతగా విచారించాల్సింది ఏమీ లేదు. నీ కొడుకు అంతో ఇంతో కుంభకర్ణుడి అంశాన పుట్టాడు. త్రేతాయుగంలో కుంభకర్ణుడు సగం నిద్రలో లేచి యుద్ధం చేసి చనిపోయాడు కదా. ఆ నిద్ర మోజు తీరక ఇలా మళ్ళీ జన్మెత్తాడు. ఆ కుంభకర్ణుడు ఏడాదిలో 6 నెలలు మెలకువగా ఉండి 6 నెలలు నిద్రపోయేవాడు. నీ కొడుకు మాత్రం ఏడాది పొడుగునా ప్రతిరోజు చాలాసేపు నిద్రపోతూనే ఉంటాడు. ఇప్పుడు ఇంకా రోజుల పిల్లవాడు కాబట్టి మొత్తం అంతా నిద్రే. ఏడిస్తే నిద్ర తేలిపోతుందని వాడు ఏడవటం లేదు, అంతే అని చెప్పాడు. సాధువు మాటలకి గురవయ్య దంపతులు మనసు కాస్త ఊరట చెందింది. వాళ్ళ ఆ కుర్రవాడికి ముద్దుగా కుంభన్న అని పేరు పెట్టి పెంచసాగారు. వాడు ఉదయం నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని పాలు పలహారం పుచ్చుకుని నిద్రపోయేవాడు. మళ్ళీ మధ్యాహ్నం భోజనం, నిద్ర, సాయంత్రం పలహారానికి, రాత్రి భోజనానికి లేవటం తప్ప మిగతా సమయం అంతా వాడికి నిద్రతోనే గడిచిపోయేది. ఏ పని చెయ్యకుండా ఆహారం మాత్రం తీసుకోవటం వల్ల వాడికి భారీ కాయం వచ్చింది. 5 సంవత్సరాల వయసులో కుంభన్న బడికెళ్ళటం మొదలెట్టాడు. వాడు బడిదాకా నడవలేకపోతే తండ్రి వాడిని ఒంటెద్దు బండిలో పంపేవాడు. కుంభన్న బండిలో నిద్రపోయేవాడు, బడిలోనూ నిద్రపోయేవాడు. ఈడుకు మించిన శరీరంతో వాడు బడిపిల్లల మధ్య రాక్షసుడిలా ఉండేవాడు. తీరిక వేళల్లో పిల్లలు వాడి శరీరంతో ఆడుకునేవాళ్ళు. అలా కుంభన్నకు 16 ఏళ్ళు వచ్చాయి. వాడికి మరింత మహాకాయం వచ్చింది. కానీ అక్షరం ముక్క అబ్బలేదు. కోపగించుకుంటే నిద్రాభంగం అవుతుందని కుంభన్న తనని ఎవరు ఏం చేసినా ఏమీ అనేవాడు కాదు. అందువల్ల వాడంటే అందరికీ ఇష్టంగా ఉండేది. గురవయ్యకి గురవమ్మకి కొడుకు భవిష్యత్తు గురించి బెంగ పట్టుకుంది. వాడిని మామూలు మనిషిని చేయాలని వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. అలాంటి సమయంలో కుంభన్న జన్మరహస్యం చెప్పిన సాధువు మళ్ళీ వాళ్ళింటికి వచ్చి విషయం తెలుసుకున్నాడు. ఆయన ఒక రోజంతా వాడిని శ్రద్ధగా గమనించి, నిద్ర ఎక్కువ తప్పితే మీ కుంభన్న చాలా తెలివైనవాడు. నిద్ర కోసం వాడు ఎంతటి కష్టమైన పనినన్నా చురుగ్గా చేయగలడు. కాబట్టి వాడికి ఏ విద్య అయినా త్వరగా వస్తుంది. గత జన్మలోని నిద్రాభంగ ఫలితం కూడా పూర్తయింది కాబట్టి 1 నెల రోజుల పాటు నేను వాడికి విద్యాబుద్ధులు నేర్పుతాను అన్నాడు సాధువు. సాధువు ఉపాయం ఫలించింది. నిద్రపోవడం కోసం ఎంత కష్టమైన పాఠాన్నైనా క్షణాల మీదే నేర్చుకుంటూ 1 నెల రోజుల్లో అన్ని సంవత్సరాల్లో మిగతా వాళ్ళు చదివిన చదువంతా వంట పట్టించుకున్నాడు కుంభన్న. సాధువు వాడిని ఎంతో మెచ్చుకుని, ఎంతో చురుకైన వాడివి, నీవిప్పుడు ఏ గురుకులానికైనా వెళ్ళి గొప్ప గొప్ప శాస్త్రాలు అభ్యసించు, లోకానికి ఎంతో ఉపయోగపడతావు అన్నాడు. స్వామి, ఎక్కువసేపు మెలకువగా ఉండటం నా వల్ల కాదు. నాకు కలలోకి వచ్చి పాఠాలు చెప్పండి, తమరు మహాశక్తిమంతులు కదా అన్నాడు. అలాగే నీ కల్లోకి వస్తాను, కానీ భోజనం కూడా కల్లోనే చేయాలి, తెలిసిందా అన్నాడు సాధువు. కుంభన్న సరేనన్నాడు. సాధువు కుంభన్నకి కల్లో కనిపించి పాఠాలు చెప్పాడు. కుంభన్న కల్లోనే భోంచేశాడు. కానీ అందువల్ల వాడికి పాఠమూ అవ్వలేదు, కడుపు నిండలేదు. అలా 4 రోజులు గడిచాక నీరసంతో కుంభన్నకి నిద్ర పట్టలేదు. కాలక్షేపం కోసం వాడు ఊరంతా తిరిగాడు. అప్పుడు వాడికి ఊరెంతో అందంగా కనిపించింది. ఇక ఆగలేక బయట పూటకోళ్ళింట్లో భోజనం చేస్తే ఆ తిండి ఎంతో రుచిగా అనిపించింది. నా చుట్టూ ఇంత గొప్ప ప్రపంచం ఉంటే నేను దాన్ని చూడకుండా నిద్రపోతున్నాను. కళ్ళు మూసుకుంటే వచ్చే కలల కంటే కళ్ళు తెరిచినప్పుడు కనపడే నిజమే చాలా గొప్పది అన్న విషయాన్ని తెలుసుకున్నట్టు వాడు సాధువుకు చెప్పాడు. మనిషి పుట్టినవాడు కలలు కనటానికి తక్కువ సమయాన్ని, కలలు నిజం చేసుకోవటానికి ఎక్కువ సమయాన్ని వెచ్చించాలి. నిద్రలో కన్న కలలు మెలకువలోనే నిజమవుతాయి. కాబట్టి మనిషి ఎక్కువసేపు మెలకువగా ఉండాలి. అయితే కృషి లేని మెలకువ కూడా నిద్ర వంటిదే. కాబట్టి ప్రతి మనిషి అపారమైన కృషి చేసి 10 మందికి మేలే చేయాలి అని సాధువు కుంభన్నకు హితబోధ చేశాడు.
కుంభన్న ఆలోచన ధోరణి పూర్తిగా మారింది. వాడు క్రమంగా సకల శాస్త్రాలు అభ్యసించి చాలా గొప్పవాడయ్యాడు. ఇప్పుడు తక్కువసేపు నిద్రపోతున్నా వాడికి నిద్ర పూర్వం కంటే ఎక్కువ సంతోషాన్ని ఇస్తోంది. కథ సమాప్తం. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం.